గోవుల్ని ఒక పండుగ పేరు మీద వధించడం జరుగుతుంది. దీన్ని మనము ఎట్లా అరికట్టొచ్చు? ముస్లిమ్స్ పరిపాలనలో కానీ బ్రిటిషర్స్ పరిపాలనలో కానీ పర్టికులర్గా ముస్లిమ్స్ అప్పుడు మనకి కానీ ఇక్కడ ముస్లింలే చంపి తింటున్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరు కూడా చంపట్లేదు. సంపూర్ణ గోవధ చట్టాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచి కూడా గోవధ జరుగుతూ ఉంది. ఒక ఆవుని ఇంకొక ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తే ఈ సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్లు ఉండాలి. త్యాగాల పండగ రోజున వాళ్ళకున్నది త్యాగం చేయాలి, కానీ పక్క వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి త్యాగం చేయటం, పూజించే అల్లా కూడా క్షమించరాని నేరం ఇది. బకరీ కా ఈద్ అన్నాడు, మరి గాయకు కైసా కాట్ దేతాం? బక్రీద్ వచ్చినప్పుడు మాత్రమే ఆవులు వెళ్తున్నాయి లేదా నందులు వెళ్తున్నాయి అనుకోవటం అపోహ. నమస్కారం, తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రవీందర్ రెడ్డి, హిందూ జేఏసీ. ఈరోజు మనతో ఒక గొప్ప వ్యక్తి మన ఈ చర్చా వేదికలో పాల్గొంటున్నారు. వారే కుప్ప శ్రీనివాస్ గారు, శంకర భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, వ్యవస్థాపకులు కూడా. వారు గత 30 సంవత్సరాల నుంచి కూడా గోరక్షణలో చాలా కష్టపడుతూ కొన్ని వందల ఆవుల్ని, వృద్ధ ఆవుల్ని కాపాడడం జరిగింది. ఇప్పుడు మనతో వారు ఉన్నారండి, వారితో చర్చిద్దాం. నమస్కారం అండి. జయ గోమాత. శ్రీనివాస్ గారు, గోరక్షణ, గో సంరక్షణ, మీరు చేసేటువంటి వృద్ధ గోవులకి చేసే చాలా గొప్ప సేవ చేస్తున్నారు. కానీ మీ కష్టం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఇవాళ మనం ఎంత ప్రయత్నించినా గోవుల్ని ఒక పండుగ పేరు మీద వధించడం జరుగుతుంది. దీన్ని మనము ఎట్లా అరికట్టొచ్చు? దీనికి ఉన్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు కొంచెం తెలియచేయండి. జయ గోమాత. గావో విశ్వస్య మాతర. గోమాత విశ్వానికే తల్లి. భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. పాడి పంట అనేవి రెండు కళ్ళు. ప్రథమంగా మన భారతదేశానికి ఐకాన్స్ ఆఫ్ ఇండియా అనేది ఇద్దరు ఉన్నారు. మొదటివాడు కృష్ణుడు, రెండోవాడు బలరాముడు. బలరామకృష్ణుడు ఐకాన్. ఈ వ్యవసాయాత్మక, ఒక ఆయన హలం పట్టాడు, ఒక ఆయన గోవుల్ని పట్టుకున్నాడు. గోవుల్ని పట్టుకుని గోపాలన చేసి గోపాలుడయ్యాడు, గోవుల్ని వృద్ధి చేసి గోవర్ధనుడయ్యాడు, గోవుల్ని సంతోషపెట్టి కలియుగంలో గోవిందుడయ్యాడు. అటువంటి భారతదేశం సనాతన ధర్మానికి మూల కేంద్ర బిందువైన గోమాతకి ఇవాళ ఉన్న ధర్మగ్లాని జరుగుతోంది. ఎందుకంటే వ్యవసాయం సేంద్రియ వ్యవసాయంగా ఉండవలసిన వ్యవసాయ ధోరణి జనాభా పెరుగుదల, రసాయనిక విప్లవాలతో భూసారాన్ని క్షీణింపచేసి నాశనం పట్టించేసి తద్వారా శతమానం భవతి, 100 ఏళ్ళు బతకవలసిన వాడు అర్ధాయుష్కుతో అల్ప మేధస్కుతో పోయే పరిస్థితులను కల్పించాం. ఇవాళ ఇదివరకు ఊరికి ఒక డాక్టర్ ఉండేవాడు, ఇవాళ సందుకి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెరగడానికి గల కారణం గోమాతని మనం దూరం చేసుకోవటం. రెండవ విషయము, మనం తినే ఆహారం విషంగా మారిపోయింది. ఎందుకంటే మనం విషం భూమికి చేరుస్తున్నాం, అదే విషాన్ని మనం స్వీకరిస్తున్నాం. పాల ఉత్పత్తిని ఇవాళ పాలు అనేటప్పటికల్లా మనకి జెర్సీ పాలు అనేది కూడా ఆవు పాల కిందక తీసుకొచ్చారు. జెర్సీ అనేది ఆవు కాదు, అది ఒక పాలిచ్చే జంతువు. జెర్సీ అంటే ఒక పందికి గాడిదకి సంకరం చేసిన సంకర జాతి. అటువంటి సంకర జాతి పాలని మనం ఆవు పాలు అనుకునే దౌర్భాగ్య స్థితికి భారతదేశం వచ్చింది. ఈ ఆవు పాల మూలాన మనం చెప్పుకునే ఆవు పాలు గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడబడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. అంటే జరిగింది ఏంటంటే, మనకు కాసిని స్వచ్ఛమైన మూపురం కలిగిన గోవు, గంగడోలు కలిగిన గోవు దేశీయ గోవు. ఆ గంగడోలు మోపురము లేకుండా గాడిదలాగా ఉండి కనపడి పాలిచ్చే జంతువు జెర్సీ, హెచ్ఎఫ్.
ఈ వ్యత్యాసం ఇవాళ గుళ్ళల్లో కూడా గోవు అంటే దాన్నే పెట్టి పూజలు చేసే పరిస్థితికి వచ్చేసాం. దేశీయ జాతులు 108 ఉండేవి, ఇవాళ 24 జాతులు కుదింపబడ్డాయి. ఎందుకంటే మానవ నిర్లక్ష్యం. ఎందుకంటే మనల్ని కొన్ని ముస్లిమ్స్ పరిపాలనలో కానీ బ్రిటిషర్స్ పరిపాలనలో కానీ పర్టికులర్గా ముస్లిమ్స్ అప్పుడు మనకి గౌరవాన్ని ఇచ్చారు. మన మనోభావాలను గుర్తించి వాళ్ళు ఫత్వాలు జారీ చేశారు. ఆవుల్ని చంపద్దనే ఫత్వాలు జారీ చేసిన ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆంగ్లేయులు వచ్చారో ఆంగ్లేయుల దగ్గర నుంచి మన చరిత్ర మారింది. తర్వాత ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే ముస్లింలు ఫత్వా జారీ చేసి ఆవుల్ని చంపొద్దని మీరు అంటున్నారు కదా, కానీ ఇక్కడ ముస్లింలే చంపి తింటున్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరు కూడా చంపట్లేదు అంటే దీనిలో ఒకటి పెంచేవాడు హిందువు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు హిందువు. మరి ఒకసారి ఫత్వా జారీ చేసినప్పుడు అప్పటి నుంచి ఆగిపోవాలి కదా గోవధ అనేది. అది అక్కడ ఆగింది. అప్పుడు ఆగింది. బ్రిటిషర్స్ మళ్ళాకి వచ్చిన తర్వాత డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిని పట్టుకొచ్చారు. ఈ డివైడ్ అండ్ రూల్లో ఏం చేశారంటే, మీరు కనుక చరిత్రను చూసేటైతే మనకి స్వతంత్ర అనంతరం నెహ్రూ గారు ఎప్పుడైతే ప్రధానిగా వచ్చారో గోవధ చట్టాన్ని, సంపూర్ణ గోవధ చట్టాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. మొట్టమొదటి మీరు కనుక దాన్ని కనుక అప్రూవ్ చేస్తే నేను రిజైన్ చేస్తా అని చెప్పిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఆ రోజున కూడా అసెంబ్లీ ఆయన పార్లమెంట్లో ముస్లిమ్స్ అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ చెడగొట్టింది కానీ గోవధని, ఇదే కనుక సంపూర్ణ గోవధ వచ్చుంటే, అంటే నేషనల్ కాంగ్రెస్ పుట్టినప్పుడు దాని యొక్క గుర్తు జోడెడ్ల బండి, తర్వాత వచ్చేటప్పటికి ఆవు దూడ గుర్తుతో వచ్చింది, తర్వాత హస్తం గుర్తుతో వచ్చింది. ఇప్పటికీ అదే హస్తం భస్మాసుర హస్తం. అయితే ఆ ఆవు దూడ ఉన్నప్పుడు కానీ అది కూడా వాళ్ళ ఐడియాలజీలో గోమాత ఉన్నది, కానీ యాక్షన్స్లో లేదు. ఎందుకంటే నెహ్రూ చెడగొట్టాడు. ఇది స్టేట్ పాలసీ కింద ప్రతి ఒక్కళ్ళకి మీ ఛాయిస్ని వదిలిపెట్టడం మూలాన కొన్ని రాష్ట్రాల్లో మేఘాలయ, అస్సాం, ఇవి ప్రాంతాల్లో వాళ్ళు తినటానికి చట్టబద్ధమైన అవకాశం ఉంది. మన ప్రాంతాల్లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇది చట్టబద్ధంగా లేదు. దీనికి కొన్ని కండిషన్స్ స్టేట్ పెట్టింది. ఇదంతా కూడా సంపూర్ణ గోవధ నిషేధం భారతదేశంలో జరగల. యాక్చువల్గా ఇక్కడ మీ విషయంలో నెహ్రూ గురించి మాట్లాడినప్పుడు స్వతంత్రానికి ముందే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, గోవును రక్షించుకోవాలని ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. తర్వాత బ్రిటిషర్ గురించి మీరు చెప్పారు, అంటే స్వతంత్రానికి ముందు చెప్తున్నాను నేను కూడా. మంగల్ పాండే అని మనకు ఒక ప్రథమ స్వతంత్ర పోరాట యోధుడు, ప్రథమ స్వతంత్రం, అసలు మామూలుగా మనకు స్వతంత్రం కావాలనే ఇన్స్పిరేషన్ తగిలించిన వీరుడు అతను. అంటే యాక్చువల్గా అతను పోరాటం చేసింది గోవు గురించి చేశాడని చరిత్రలు చెప్తా ఉన్నాయి. మొట్టమొదటి స్లాటర్ హౌస్ పెట్టింది కూడా కలకత్తాలో. అవును. తర్వాత ఇక్కడ నేను ఎందుకు మిమ్మల్ని ఇచ్చేస్తున్నా అంటే, నెహ్రూ గురించి మాట్లాడినప్పుడు నెహ్రూకు ముందే మనకు ఈ యొక్క గోవధ జరుగుతూ ఉంది మన దేశంలో. తర్వాత ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్తున్నాను, ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచి కూడా ఉంది గోవధ జరుగుతూ ఉంది. మీరు ఒక మాట ఏమన్నారంటే ఫత్వా గురించి మాట్లాడి, నేను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా గోవధ చేసిన వాళ్ళే ముస్లింలు, చేస్తున్నది ముస్లింలు. ఇప్పుడు పండుగ పేరు మీద చేస్తున్నటువంటి వధ కూడా గోవధనే. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు గోవు గురించి మాట్లాడలేదు. నెహ్రూ మాట్లాడలేదు, ఇందిరాగాంధీ మాట్లాడలేదు. మన ఆవు దూడ పెట్టి గెలిచినటువంటి పార్టీలు కూడా గోవును రక్షించడానికి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, ఏదైతే మనము గో రక్షణ చట్టాలు ఉన్నాయో, ఇప్పుడు స్టేట్ పాలసీ మీరు చెప్పారు, అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంది అని చెప్పారు. కొన్ని స్టేట్లో మనకు అవి పాటిస్తూ ఉన్నారు. కానీ మన తెలంగాణ, ఆంధ్రాకు వచ్చేసరికి ఇక్కడ చట్టాలను పక్కన పెట్టి కొంతమందికి చుట్టాలుగా మారిపోయినటువంటి వ్యవస్థ, దాన్ని మనం ఎంతవరకు ఖండించవచ్చు? ఇక్కడ భారతదేశంలో మన పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ చట్టాలకు వర్తిస్తే, ఆవు ఒక గ్రామం నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఉండాలి. అక్కడ ఇది ఫిట్గా ఉంది ట్రాన్స్పోర్ట్కి అని అక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్. ఫిట్ ఫర్ స్లాటర్? నో, ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్కి మొదటిది ఉండాలి. ఓకే, ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళేందుకు ఓపిక ఉన్నది, పలానా చోట నుంచి పలానా చోటుకి. ఎందుకంటే మనకి రహదారి ఇది ఉన్నది,
రహదారి స్లిప్ ఉంటుంది. స్లిప్ అంటే ఉంటుంది. అంగట్లో ఉంటే రహదారి స్లిప్. రహదారితో పాటు ఇది వెళ్ళటానికి ఇన్ని గంటల ప్రయాణం చేయడానికి దీనికి అన్ని వసతులు ఉన్నాయి, తిండి ఆహారము స్పేసు అన్నీ ఉన్నాయని ట్రాన్స్పోర్ట్ చట్టం ఉన్నది. ఓకే, ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే ఒక ఆవుని ఇంకొక ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తే ఈ సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్లు ఉండాలి. ఈ సర్టిఫికేట్లకి ఎవ్వడూ పట్టించుకునే పరిస్థితులు లేదు. ఓకే, రెండోది గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్కి ఏం చేసిందంటే ఒక DCM ఉందనుకోండి, 6 మాత్రమే పట్టించాలి, ఎక్కించాలి, ఇంత స్పేస్ ఉంచాలి, పొరపాటున బ్రేక్ వేసినప్పుడు దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చట్టంలో రూపొందించబడ్డాయి. ఓకే, ఇవన్నీ కూడా తుంగలో దొక్కాం. ఒకటి. రెండోది అక్కడే ఎప్పుడైతే 14 సంవత్సరాలు దాటిన నందులకి అది వంశ అభివృద్ధి చేయలేని వాటికి మరియు వ్యవసాయానికి పనికిరావు అని నిర్ధారించుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలున్న నందుల్ని మాత్రమే గవర్నమెంట్ స్లాటర్ హౌస్లో కట్ చేయాలి తప్ప ప్రైవేటుగా కట్ చేయకూడదనేది చట్టం. ఇప్పుడు ఈ ఫిట్ ఫర్ స్లాటర్ అనే సర్టిఫికేట్ అదే అంటారా మరి? ఆ ఫిట్ ఫర్ స్లాటర్ అనే సర్టిఫికేటు అది ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే ఇవ్వవలసిన కాగితం. ఓకే, కానీ జరుగుతున్నది ఏమిటంటే 2 సంవత్సరాలు దున్నది జరిగినా 6 నెలల దున్నది జరిగినా ఈ ఫిట్ ఫర్ స్లాటర్ అనే కాగితాల గమ్మత్తు ఎవరైతే రాసి డబ్బులు తెచ్చుకున్నారో ఇది వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి. ఇది పోలీసు శాఖకి సంబంధం లేదు, GHMCకి సంబంధం లేదు. ఇప్పుడు ఇవన్నీ రికార్డు ప్రకారంగా ఉండాలి. మనకి రాజ్యాంగం ఏం చేసిందంటే గోచర భూములు అని ఇచ్చింది. గోచర భూముల్లో ప్రతి గ్రామంలో గోచర భూములు ఉండాలి. ఆ గోచర భూముల్ని బంజర భూములుగా మార్చాం, బంజర భూముల్ని బంజారా హిల్స్ చేసాం, గోవులకొండని గోల్కొండగా మార్చాం. ఇవన్నీ మన తెలివితేటలు, రాజ్యాంగం తెలివితేటలు కావు. ఇలాగా ఇవాళ స్లాటర్ కూడా కాగితాలు మార్చేసి ఇవాళ బందెల దొడ్లన్నీ ఉండేవి గ్రామాల్లో. బందెల దొడ్లు ఒక ఊరు నుంచి ఒక ఊరు బందెల దొడ్లన్నీ ఉండేది. ఇవాళకి పేపర్ వర్క్ ప్రభుత్వాల్లో జరుగుతున్నాయి, మనకు తెలియవు. ఇవాళకి మనము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎంత బంజర భూమి అదే గోచర భూములు ఉన్నాయనే విషయం మనకు తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలియదు, ఎవరు ఈ బందెల దొడ్లు నిర్వహిస్తున్నారో తెలియదు. క్యాటిల్ పాండ్స్ అంటారు వీళ్ళు, ఈ బందెల దొడ్లు క్యాటిల్ పాండ్స్ అంటారు. అంటే ఏంటంటే ఈ రాజ్యాంగము ప్రభుత్వాలకి ఈ బయట తిరిగే వాటికి స్టేక్ హౌస్ అంటాం, డిస్ట్రిబ్యూటెడ్ కౌస్ అంటాం, వీటికి అన్నిటికీ ఆశ్రయం కల్పించవలసిన బాధ్యత ఎవరికి ఉన్నదంటే స్టేట్ గవర్నమెంట్కి ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఈ పనులు చేయకపోగా దేశభక్తి దైవభక్తి ఉన్న మనలాంటి వాళ్ళందరూ అరే ఆవును చంపుతున్నారు, రెస్క్యూ చేసి మనం కాపాడదాం అనే పాయింట్లో మొదలైంది. ఇక్కడ మీరు చెప్పిన చరిత్ర ఏదైతే ఉన్నదో చరిత్రలో జరిగింది జరిగిపోగా ఇవాళ ఉన్న చట్టాలని అనుసరించి ఆర్టికల్ 48 యానిమల్స్కి ఏదైతే ఉన్నదో, తర్వాత ట్రాన్స్పోర్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక చేసేట్లయితే ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెండ్మెంట్ పట్టుకొచ్చారు. ఆ అమెండ్మెంట్లో ఏం చేశారంటే సపోజ్ మీరు ఆవుల్ని పట్టుకున్నారు, ఆవుల్ని పట్టుకున్న తర్వాత బండి సీజ్ చేయాలి, బండి సీజ్ చేసి ఎవరైతే తీసుకొచ్చారో ఎవరైతే పంపించారో స్లాటర్కి వాళ్ళకి ఈ ఆవులు ఒక్కొక్క ఆవుకి రోజుకి 250 రూపాయలు చొప్పున గోశాల నిర్వాహకులకి ఇవ్వాలి. ఇవన్నీ కాగితాల మీద ఉన్నాయి కానీ రూపదాల్చి ఎవ్వరికీ చేతులకు వచ్చింది కాదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏదైతే ఫిట్ ఫర్ స్లాటర్ చెప్పారు కదా, ఇక్కడ దీంట్లో నేనేమంటానంటే ఫిట్ ఫర్ స్లాటర్ ఇచ్చేటువంటి వ్యక్తి ఒక గవర్నమెంట్ అధికారి. అవును. ఇప్పుడు మీరేమన్నారు 2 సంవత్సరాలు కూడా నిండని వాటిని వీళ్ళు కబేలాలకు తరలిస్తూ ఉన్నారు, ఇలా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ చేస్తే వాటి బండి సీజ్ చేయాలి, తర్వాత వారి మీద కేసులు పెట్టాలి. కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అందులో, 211 వచ్చేసి 567 ఇలాంటి చాలా చట్టాలు ఉన్నాయి. అయితే నేనేమంటానంటే ఎవరైతే ప్రభుత్వాధికారి తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మన గోరక్షకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఇక్కడ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అంటే ఒక ఊరు నుంచి కొన్ని 100 కిలోమీటర్లు వస్తుంటే చెక్ పోస్టులు ఎయిర్పోర్ట్ లేవు, మీరు పోలీస్ వ్యవస్థకు సంబంధం లేదన్నారు. మరి ఇక్కడ తప్పు జరుగుతుంటే ఎవరు చూడాలా? అంటే పోలీసు చూడాలా, సామాన్య గోభక్తుడు చూడాలా, ప్రజలు చూడాలా? ఇక్కడ ప్రాబ్లం అక్కడే వచ్చింది. మీరు కేసు బుక్ చేయాలంటే ఇది GHMC కమిషనర్ చెప్పాలి అనేది పోలీస్ చెప్తారు.
జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి అడిగితే పోలీస్ దిగిందని చెప్పి ఈ డబల్ గేమ్ ఈ ఈ వ్యవహారం నడుస్తోంది ఇప్పుడు ప్రస్తుతానికి. మొన్న సిపితో చాలా మీటింగ్లు జరిగినాయి ఈ స్లాటర్ బక్రీద్ సందర్భంగా రీసెంట్గా జరిగిన దానిలో మేము కొన్ని ప్రశ్నలు లేవలెత్తితే మేమేం చెప్పినామంటే ఎవడు పడితే వాడు యానిమల్ హస్బెండరీలో చేసే ప్రతి డాక్టర్ ఒక్కొక్క సర్టిఫికెట్ ఇస్తే దీన్ని వ్యాలిడేట్ చేసుకుంటూ పోతే ఎవడిచ్చాడో ట్రేస్ చేయడం మాకు కావట్లా. మీరు గవర్నమెంట్కి ప్రిస్క్రైబ్డ్గా ఒక 10 మంది ఫిట్ ఫర్ స్లాటర్కి వీళ్ళే ఇవ్వాలి అనే దానికి మీరు కూడా మాకు రికమెండ్ చేయండి. మేము కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం. అందరం కలిసి ప్రభుత్వం నుంచి 10 మందిని మాత్రమే ఒక స్టేట్లో ఎక్కడ స్లాటర్ జరగాలన్నా, ఎందుకంటే 10 మందిలో దొంగని పట్టుకోవడం తేలిక కానీ 100 మందిలో దొంగని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఇంకొక మాట మీకు, ఎనిమల్ ఇప్పుడు ఎవరైతే సర్టిఫై చేస్తున్నారో అతను ఎనిమల్ డాక్టర్ కింద మనం అనుకుంటున్నాం కదా, వారిపైన ఏడిఎస్ ఉంటాడు. అవును, వారిపైన కమిషనర్ ఉంటాడు. కాబట్టి ఏదైతే స్థాయి ఇప్పుడు ఫ్లిట్ ఫర్ స్లాటర్ ఇచ్చేటువంటి డాక్టర్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇస్తున్నాడు. నేనేమంటానంటే ఏడీ స్థాయిలో కమిషనర్ స్థాయిలో జిల్లాకు ఒకరుగా ఇస్తే అది మీకు అంటే దాని వల్ల మనం ఆపగలిగే అవకాశం ఉందంటారా? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే ఈ మొదటి నుంచి జరగాలంటే ఇది జరిగే పని కాదు. ఓకే, మొదటి నుంచి జరిగేది కాదు. ఎక్కడైతే స్లాటర్ జరుగుతుందో మనకు ఆల్ కబీర్ అని ఉంది, అవునండి, పక్కాగా హిందువులది, అది పక్కాగా హిందువులది, పేరు మటుకు ముస్లింది, పక్కాగా హిందువులది. ఇలాంటి వాటిల్లో జరిగేటప్పుడు వీళ్ళంతా కూడా సర్టిఫికేట్ మనకి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఈ నెలలో ఎన్ని వచ్చాయి, ఎన్ని మేల్స్ వచ్చాయి, ఎన్ని ఫీమేల్స్ వచ్చాయి, ఎన్ని బఫెలోస్ వచ్చాయి, ఎన్ని కాఫ్స్ వచ్చాయి, మనకి డేటా ఎవరైనా ఇస్తున్నారా? లేదు, ఇంతవరకు అసలు దాని డేటా ఇచ్చిన వాళ్ళే లేరు. అసలు మనం అడుగుతున్నామా? అడిగినా ఇచ్చేవాళ్ళు లేరు కదా. అడిగినా ఇచ్చేవాళ్ళు లేరు, అడుగుతున్నామా? ఓకే, లేదు. ప్రభుత్వాన్ని ఇప్పుడు మనకి ఈ మండల్లో ఎంత గోచర భూమి ఉంది ఎంఆర్ఓలు అంటే ఇది ప్రజల్లో రావాల్సిన మార్పు. గో సంరక్షకుల్లో ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ ఈ ప్రశ్నలు వేయవలసింది. ఏది గోచర భూమి ఎంత ఉంది, గోవులు ఎందుకు పంపిస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ లాస్ ఎందుకు ఇచ్చేయట్లేదు, ఈ ప్రశ్నలు ఎవ్వరూ ప్రశ్నించకపోవటం మూలాన విచ్చలవిడితనంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే దానిలో ఈ వధ కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ నిత్య నూతనంగా ఇవాళ ప్రతిరోజు జరిగేది ఇవాళ ఒక్కసారిగా బక్రీద్ రోజున ఈ సర్టిఫికెట్ ఇప్పుడు గ్రామీణ లెవెల్లో పంపించేటప్పుడు కన్నా మనం ఇక్కడ ఎవరైతే 10 మంది ఇది మనం ప్రభుత్వాన్ని కోరాం, పోలీస్ కమిషనర్ని కోరాం. ఇదే కాకుండా ఇవాళ బైండ్ ఓవర్ చట్టాలు ఆవుల్ని అరిటాకుల చాటున, ఉల్లిపాయ బస్తాల చాటున, కొబ్బరికాయల చాటున, ఇది లీగల్ అయితే ఇల్లీగల్గా ఇలా తేవాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి నోస్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అందుకని వచ్చేటప్పుడు ఎవరు పట్టుకోకూడదు, ఇచ్చే రూపాయి కూడా ఇవ్వకుండా తేవాలి అనే ఒక ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా గోవు మీద అభిమానం, గోవు మీద ప్రేమ, జాతి మీద దైవభక్తి, దేశభక్తి ఉన్న గోరక్షకులు వాటిని నిరోధిస్తుంటే వాళ్ళ మీద చట్టాలు, వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి తప్పు చేసిన వాడికన్నా తప్పు చూసిన వాడి మీదకి ఎక్కువ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సామాన్యుడు గోవు గురించి తెలుసుకున్న తర్వాత గోవులు అన్ని కబేలాకి వెళ్ళడము ఆ బళ్ళు కనబడతా ఉన్నాయి. అతను ఫస్ట్ ఎవరిని కాంటాక్ట్ కావాలా అన్నది ఒక క్లారిటీ లేదు. ఒకవేళ అతనే ముందుకొచ్చి బండి ఆపి ఇవి కబేలాకి వెళ్తున్నాయని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో వారి మీద కేసులు పెడతా ఉన్నారు. తర్వాత ఎవరైతే ఈ యొక్క అగంతకులు ఉన్నారో ఈ గోవులను తరలించే వాళ్ళు దాడులు చేస్తున్నారు, అంటే రివర్స్ దాడులు చేసి మళ్ళీ ఉల్టా కేసులు పెడుతున్నారు. ఇవన్నిటికీ కారణము పోలీస్ వ్యవస్థ కాదా? పోలీసు వ్యవస్థ ఇక్కడ ఏంటంటే చిత్తం కన్నా విత్తం మీద ఎక్కువ అభిరుచి ఉండటం ఒకటి. గోమాత మూలాన అసలు ఏం జరుగుతుంది, ఇది ఒక జంతువు కింద చూస్తున్నారు. ఇది ధర్మానికి మూల కేంద్ర బిందువుగా ఎవరు చూడాల. మొదటి ఓకే, ఇది ఆవుకి గోవుకి తేడా తెలియకపోవటం మూలాన వచ్చిన ప్రాబ్లం ఇది ఒకటి. 2, ఎక్కడా కూడా వాళ్ళ ఖురాన్లో కానీ ఎక్కడా రాసి లేదు ఈ విధంగా ఆవుల్ని, ఒంటెల్ని వీటిని చంపమని. అసలు వీళ్ళది త్యాగాల పండగ రోజున వాళ్ళకున్నది త్యాగం చేయాలి కానీ పక్క వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి త్యాగం చేయటం అల్లా కూడా వాళ్ళు పూజించే అల్లా కూడా క్షమించరాని నేరం ఇది. ఇంకోటి ఇవి పండుగనే ఉంది, బక్రీకా ఇది అన్నాడు, మరి గాయకు కైసా కాడదేతం.
ఇది చూడండి ఇక్కడ అవును. ఏమైందంటే బక్రీకా ఈద్ అంటే నువ్వు పండగ ఏదైతే ఉందో ఆ పండగ చేసుకోకుండా నువ్వు ఒక మత విశ్వాసాన్ని నాశనం చేస్తున్నావే. హిందూ మతం కాదు కానీ హిందూ ధర్మంలో మతాలు ఉన్నాయి. జైన మతం ఉంది, బౌద్ధం ఉంది, తర్వాత సిక్కు. ఈ మతాల యొక్క విశ్వాసాలు, వాళ్ళు అహింసో పరమో ధర్మ అనుకుని ఆ బేసిక్స్ మీద ఉన్న వాళ్ళ యొక్క మనోభావాలు. ఇప్పుడు ఎందుకంటే అన్ని మతాలకి అభిమతమైనది గోమాత. ఈవెన్ ఖురాన్ కానీ బైబిల్ కానీ మనిషిని చంపినంత ఇది, అంటే ఒక ఆవును చంపితే మనిషిని చంపినట్టుగా అని చెప్పి వాళ్ళ మతాలు చెప్పినప్పటికీ కూడా ఇవాళ జరుగుతున్నది ఏం జరుగుతుంది అంటే ఇవి ఇవాళ రెచ్చగొట్టి అవతల వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసి ఆ విపరీతమైన పరిస్థితులను కల్పించేందుకు మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ మీరు అడిగినట్టుగా ఒక వ్యక్తి దాన్ని చూసిన వెంటనే మేము ఇలాంటి ప్రశ్నే సిపి గారిని అడిగినప్పుడు మాకు ఎవడో 100 కోట్లు అంటే జేబు కొట్టేలా వాడు ఆవుని ఇక్కడ పట్టుకెళ్తే 100 కొడితే ఆ 100 వచ్చి 100కి వాళ్ళు లేపే లోపల వీడు మూడు పోలీస్ స్టేషన్లు దాటిపోతున్నాడు. వాస్తవం అదే జరుగుతోంది. మీరు ఎంతకాలం ఈ విధంగా చేస్తారు? మీకు చట్టము దీనికి ఒక నోడల్ ఆఫీసర్ అంటే 24/7 ఆన్ టైంలో ఆన్లైన్లో ఎప్పుడు ఉండే విధంగా మాకు అరేంజ్మెంట్ చేయమంటే అది కూడా ఒక ఏసీపీ లెవెల్లో ఉండాలి తప్ప మామూలుగా దీనికి ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పోలీస్ వ్యవస్థను చేయమని చెప్పామమ్మా. ఆ రోజున మేము ఆ విజయాన్ని అయితే సాధించాం. ఇమీడియట్గా మాకు ఒక నెంబర్ ఇచ్చారు. దీనికి ఒక ట్రూప్ ఉంటుంది, గ్యాప్. మీకు వాళ్ళు చెప్పినది ఏంటంటే ఏదైతే మీరు చూశారో నెంబర్ దాన్ని ఫోటో తీసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపించేసి మేమేమన్నామంటే వాళ్ళు పంపిస్తారు, మీరు పట్టించుకోరు, మాకు ప్రతి నెల ఎన్ని వచ్చినాయి, ఎన్నిటి కేసులు మీరు. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా మీకు, ఫోటో తీసి గతంలో కూడా ఇది జరిగింది. గతంలో సిపి గారు కూడా చెప్పారు, మీరు ఎవరు కూడా బండ్లు ఆపొద్దు, మీరు గోరక్ష చేయొద్దు, మాకు ఇన్ఫర్మేషన్ నీ అన్నాడు. అది ముందు నంబర్ ఉంటుంది, వెనకాల నంబర్ ఉంటుంది. అది ఇప్పుడు మేమేం చేసినామంటే ఒక 40 బళ్ళు మీరు చెప్పినట్టుగానే 40 బళ్ళు కంటిన్యూగా ఇవాళకి ఒక్కొక్క దాని మీద 50 కేసులు ఈజీగా ఉన్నాయి. 50 కేసులు ఈజీగా ఉన్నా ఎవరిని ఏ ఒక్కరిని కూడా లోపల పెట్టలే. వాళ్ళ ఫోటోలతో సహా ఐడెంటిటీతో సహా ఎవరైతే ఇంతకాలంగా చేస్తున్నారో అవన్నీ కూడా సమర్పించడం జరిగింది. దీన్ని మీరు దీని మీద యాక్షన్ తీసుకుని ఈ 7వ తారీఖు వచ్చే లోపల వీళ్ళని కనుక ఆపగలిగితే కొన్ని గోవుల్ని ఆపగలిగిన వాళ్ళు అవుతారు. 2, ఇవాళ చట్టం చెప్పేది ఇళ్లల్లో చంపరాదు, గవర్నమెంట్ స్లాటర్లో, అది కూడా యాజ్ పర్ దాని యొక్క ఏజ్ అనేది ప్రైమరీ. 2వది యూటిలిటీ, దానికి పాలు ఇవ్వగలదా, పాలు ఇవ్వలేదా, వ్యవసాయానికి పనికొస్తుందా లేదా, ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే చేయవలసిన దానికి ఇవాళ ఇళ్లలో ఆ రక్తపాతాన్ని చేస్తే, ఇవాళ మేము శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, ఎదురుకుండా నందీశ్వరుడు ఉంటాడు, నందీశ్వరుని మేము మొక్కుతూ ఉంటాం. బయట నందుల్ని నరుకుతున్నామంటే శివభక్తులుగా మాకెంత ఆవేశాలు వస్తాయి. మా ఆవేశాలు కట్టలు తెచ్చుకుంటే కర్ఫ్యూలు అవుతాయి. కాబట్టి మేము కోరుకుంటున్నది ఏంటంటే అక్కడ ఉన్న ఆవుల్ని, నందుల్ని, ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఆవుల్ని చంపట్లా నందుల్ని చంపుతున్నాం అంటున్నారు. ఓపెన్గా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విపరీతమైన పరిస్థితులు ఏమిటంటే రీల్స్ చేసి దీని రేట్ ఇంత, ఇది మీకు వారం 10 రోజులు తినచ్చు, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్తో ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఆ విధంగా కూడా వాటి మీద అంతా బైండ్ ఓవర్ కేసులు పెట్టి. ఇంకో విషయం, మీరు అంటే ఎంతసేపు సోషల్ మీడియాలో వ్యాపారం అని చెప్తున్నారు, వ్యాపారం కాదండి ఇక్కడ. వీరు ఇతరు వారిని టార్గెట్ చేస్తూ ఏం చేస్తున్నారు, ఏమని మీరేం చేయలేరు అని చెప్పి రీల్స్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మన ఓల్డ్ సిటీలో చూసుకుంటే నిన్నగాక మొన్న కొన్ని 100,000 నందులు వచ్చేసి ఉన్నాయి అప్పుడే ఆల్రెడీ. అంటే ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా ఒక ధర్మాన్ని ఏదైతే మనం ఇప్పుడు హిందుత్వంలో గోవుని మనము ఒక దైవంగా భావించి పూజ చేస్తున్నాం కాబట్టి, అంటే ఇక్కడ బార్డర్లోనేమో హిందువులను గుర్తించి చంపుతున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి హిందువుల మనోభావాల మీద ఆరాధ్య దైవాన్ని చంపుతా ఉన్నారు. వీటి మీద ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఎలా ఉంటున్నాయి, ఇన్ని చట్టాలు ఉన్నా కానీ మనం ఎందుకు ఏం చేయలేకపోతున్నాం? మీకు ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ప్రభుత్వాలు 5 సంవత్సరాలు బతికేవి, మనం 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళం.
వాళ్ళు 24 గంటలు ఓటు చూస్తున్నారు, మనం విశ్వాసాలను చూస్తున్నాం, సంస్కృతి చూస్తున్నాం, సాంప్రదాయాన్ని చూస్తున్నాం. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనలో ఒక ఐక్యతాభావం, ఐక్యతా రాగం రావాల్సిన చోట ఎవరికి వాళ్ళు ఏమైపోతున్నామంటే బక్రీద్ వచ్చినప్పుడు మాత్రమే ఆవులు వెళ్తున్నాయి లేదా నందులు వెళ్తున్నాయి అనుకోవటం అపోహ. ఇవి రెగ్యులర్గా జరుగుతున్న నిత్య నూతన కార్యక్రమం తప్ప ఇది వేరుగా దీనికోసం ప్రత్యేకంగా చేయటల్లా. మీకు ఇలాంటివి పట్టుకుంటారని 6 నెలలు ముందుగానే వాళ్ళు కొని దగ్గరలో అంటే ఎటువంటి చెక్ పోస్టులు లేని ఏరియాల్లో ముందుగా తెచ్చేసుకుని తక్కువ రేటుకు తెచ్చుకుని, ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ రేటు అవుతుంది కాబట్టి. అలాగా మేము గోశాలండి గోవులు కాపాడుతున్నామని ఒక బినామీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయిస్తూ కావలసిన రోజున ఈ విధంగా వధరైతే జరుగుతోంది. అసలు మా గొడవ అంతా ఎందుకంటే ఇది ఆవుల్ని చంపటమా చంపకపోవటం అనేది పక్కకు పెట్టి రాజ్యాంగ చట్టాలని అమలు చేయటం లేదనేది మొదటి బాధ. రెండో బాధ ఏంటంటే విశ్వగురు స్థానానికి భారతదేశం వెళ్ళాలి అంటే గోమాత రోజుకి ఒక 20 కిలోల పేడ వేస్తుంది. ఆ పేడలో 16 కిలోల బయోగ్యాస్ ఉంటుంది. ఈ బయోగ్యాస్ని రిఫైన్ చేస్తే కనీసం 1.5 kg బయో సిఎన్జి వస్తుంది. అంటే పెట్రోలు డీజిల్ కొనుక్కోకుండా ఒక ఆవుతో రోజుకి 1.5 లీటర్ బయో సిఎన్జిని ప్రొడ్యూస్ చేసే ఒక మహిమాన్వితమైన జీవి మన ఎదురుకుండా ఉంది. అంటే ఆ తల్లి పాలు ఇవ్వటమే కాకుండా దాని మలమూత్రాదులతో పోనీ అవి చేసిన తర్వాత ఎరువులు ఇస్తోంది, దాని నుంచి ఎరువులు వస్తున్నాయి. అంటే జీరో వేస్టేజ్ ఉన్న మనకి ఒక కర్మాగారం గోమాత. ఆ కర్మాగారాన్ని ఇవాళ ఏం చేస్తున్నాం, మనం కాటికి పంపించేస్తున్నాం, ఒక వేటితో రక్తాన్ని ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ ఎముకలు బొముకలతో రేపొద్దున నూనెలు తయారు చేసి మళ్ళీ ఇస్తున్నారు. ఇది మేము ఖండించేది ఏంటంటే మనోభావాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి అంటే ఈ సైన్స్ తెలియట్లా. ఇవాళ మనకి భారతదేశంలో 20% మాత్రమే మనకి కావాల్సిన ఆయిల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓఎన్జీసీ వీటిలో వాటిలో 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వంలో బయోసిఎన్జికి ఎలిజిబిలిటీ ఇచ్చారు, సబ్సిడీస్ ఇస్తున్నారు. న్యాపియర్తో మళ్ళీ బయోసిఎన్జిని పట్టుకొచ్చారు, ఇథనాల్తో బయోసిఎన్జిని పట్టుకొచ్చారు, ప్యాడీ వేస్ట్తో బయోసిఎన్జి పట్టుకొచ్చారు. ఎందుకంటే ఇన్ని రకాలు చేయటం ఏంటంటే మనం స్వశక్తిగా అంటే బయోగ్యాస్ గనక ఉంటే మనం ఆహారం వంటలు చేసుకోవచ్చు, కరెంటు తెచ్చుకోవచ్చు, బళ్ళు తోలుకోవచ్చు. మనం జనరల్గా ఎరువులు అసలు మనం ప్రభుత్వం మీద దేని మీద ఆధారపడుతున్నాం, ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడుతున్నాం. మన బండీల మూలాన ప్రభుత్వాలు నడుస్తున్నాయి. సెల్ఫ్ సస్టైన్ కావాలి, గోశాల సెల్ఫ్ సస్టైన్ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పేడని వేస్ట్ని వెల్త్గా మార్చండి, ఒక జీరోని హీరోగా మార్చండి. దాని మూలాన మీకు మెన్యూర్ వస్తే సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళించండి, ప్రజల ఆరోగ్యాన్ని బాగుపరచండి. ఈ మార్గదర్శకాలన్నింటిలోనూ మనం ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంతవంటి ఎక్కువ గోవధ జరుగుతూ ఉంటే ఆ గోసంతతి మళ్ళీ మనం దాన్ని జనరేట్ ఇంకొకటి నందిపోవటం మూలన జాతి నిర్వీర్యం అవుతోంది కదా. అప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు 120 రకాలు ఉన్నటువంటి ఆవులు ఇవాళ 43కి పడిపోయింది. 24లో 9 యాక్టివ్గా ఉన్నాయి. అది కూడా గిర్రు, అవి అక్కడ మనవి కావవి. యాక్చువల్గా అంటే మన దేశం మొత్తం చూసుకున్నా గిర్ గుజరాత్ నుంచి, హర్యానా, రెడ్ సింధి, తార్ పార్కర్, మనకు ఒంగోలు. తెలుగు వాళ్ళు సిగ్గుపడవలసిన విషయం ఒంగోల్ అండ్ పుంగనూర్ మన రాష్ట్రానికి చెందినవి. ఇవి అసలు ఒరిజినల్ బ్రీడ్ని వేళ్లతో లెక్క పెట్టవచ్చు. బ్రెజిల్ వాడు అదే పేటెంట్ వాడు తీసుకున్నాడు. బ్రెజిల్ వాడు దగ్గర ఉన్న మన దగ్గర నుంచి నెహ్రూ గారు పంపించిన బ్రెజిల్కి మన ఒంగోలుని పంపించారు. ఇవాళ బుల్ మార్కెట్ అంటే ఉండేది అక్కడ ఒంగోలే. ప్రపంచ చరిత్రలో ఒంగోలుకు ఒక ప్రతిష్ట ఉండేదాన్ని ఇవాళ ఒంగోలు అంటే నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగా ఆంధ్రాలో మనకి ఒంగోలు ఆవులు లేని పరిస్థితికి వచ్చాం. ఇది పుంగనూరు. ఈ పుంగనూరులో ఉండే ఈ పుంగనూరు ఆవు షార్ట్ బ్రీడ్, అది మెడిసినల్ వాల్యూస్ ఉన్న మిల్క్. ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్న మిల్క్ వచ్చేదే ఇది శాపగ్రస్తంగా మన శాస్త్ర వేద పురాణాల్లో ఇది శాపగ్రస్తంగా భూమి మీదకి ఎందుకు వచ్చిందే అంటే వెంకటేశ్వర స్వామికి
సేవ చేయడానికి వచ్చిన జాతి పొంగనూరు జాతి. ఓకే. ఆ పొంగనూరు జాతి ఇవాళ మొత్తం మీద 200 కన్నా ఎక్కువ లేవు, ఒరిజినల్ బ్రీడ్. ఓకే. ఇంకోటి ఇక్కడ పాలనలో కూడా మీరు శాస్త్రీయంగా మాట్లాడితే A1 A2 అని మిల్క్గా 2గా విభజించారు. ఇప్పుడు దేశవాళీ ఆవు వచ్చేటువంటి పాలు మనం A2గా చెప్తా ఉన్నారు. A1కి A2కి ఉన్నటువంటి తేడా ఏంటి, అసలు వాటి వల్ల ఈ యొక్క మానవ సమాజానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దీని మీద? A2 ఇది డెవిల్ ఇన్ ద మిల్క్. న్యూజిలాండ్లో దీన్ని ఐడెంటిఫై చేశారు. న్యూజిలాండ్ చాలా ఈ పాల పంపించేది ఎక్కువ శాతం, ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ ఎక్కువ, గ్రేజింగ్ ల్యాండ్స్ ఎక్కువ. A1 ఈ జెర్సీ హెచ్ఎఫ్ తర్వాత మన గేదెల బఫెలో ఓకే వీటితో వచ్చేవి. అంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఉండడమా లేదంటే దీంట్లో ఎట్లాంటి? ఇది ఇప్పుడు A2 మన దేశీయ ఆవు పాలు. మనకి మానవుడి యొక్క తత్వాల్లో 3 తత్వాలు, సత్వ రజస్తమో గుణాలని 3 గుణాలు ఉంటాయి. ఈ సాత్విక గుణం A2లో ఉంది. ఓకే. రజో గుణం తమో గుణం A1లో ఉంది. మనం ఇలా మాట్లాడుకుంటే అర్థం అవుతుంది. రెండోది మెమరీ ఆఫ్ ది హ్యూమన్ బాడీకి ఈ A2 ఎక్కువ మెమరీని స్టోర్ చేస్తుంది. మతిమరుపుగా ఉన్నాడురా అంటే A1లో ఉంటే మతిమరుపు. అందుకనే ఇవాళ మనకి జెర్సీ మిల్క్ అని చెప్పి కొనుక్కుంటున్నాం మనం. ఈ జెర్సీ మిల్క్తోనే శివుడికి అభిషేకం చేస్తున్నాం. ఇది పందికి గాడిదకి చేసిన సంకర జాతి పాలను పోస్తున్నాం. సోనియా ఎప్పటికీ గాంధీ కాదు, జెర్సీ ఎప్పటికీ ఆవు కాదు. కానీ మన దరిద్రం ఏంటంటే సోనియాని గాంధీ అంటున్నాం, జెర్సీని ఆవు అంటున్నాం. ఇది మారాలి జనాల్లో. ఈ జెర్సీని గనక ఈ జెర్సీ పాలని గనక చేయటం మూలాన వరల్డ్లో ఇండియా నెంబర్ 1 డయాబెటిక్ కంట్రీ అయింది. A1 మూలాన జరిగింది ఇది. దీని కుట్ర ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు కాదు, ఇది మెడికల్ మాఫియా. ఓకే. గోలీ మారు బతుకు. ఈ షుగర్ ఉన్నవాడు ఉదయం ఒక గోలీ, సాయంకాలం ఒక గోలీ వేయకపోతే వీడు బతకలేడు. వీడు నెలకు ఒక 3,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అది ఇంకొకటి, ఇండియాలో ఒక అదృష్టం ఒకటి ఉంది. ఏ యూనివర్సిటీలో చదువుకోకుండా 2 డిగ్రీలు తీసుకోవచ్చు. ఒకటి బీపీ, 2 షుగరు. అందరికీ సర్టిఫికేట్లు ఈజీగా ఇస్తారు. ఈ సర్టిఫికేట్ల మూలాన వీళ్ళు మెడికల్కి అడాప్ట్ అయ్యి ఈ గోలీమార్ బతుకైతే బతకాల్సి వస్తుంది. దీని ఖర్చు చాలా ఉంది. అయితే గోమాత మూలాన ఏం జరుగుతుంది? నీకు హై బీపీ ఉంది. బ్యూటీ ఏంటంటే నేచర్లో గంగడోలు ఉంటుంది, దీన్ని పితృస్థానం అంటూ ఉంటారు. హై బీపీ ఉన్నవాడు ఆ గంగడోలుని పైనుంచి కింద దాకా 10 నిమిషాలు నిమిరితే వీడి యొక్క బీపీ స్టెబిలైజ్ జరుగుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మూలన. కవ్ ఈజ్ ఏ కాస్మిక్ ఎనర్జీ సెంటర్. ఆల్ఫా బీటా గామా రేస్ అన్నిటినీ కూడా తక్కువ చేసి ఒక హంప్లో విశ్వశక్తిని పెట్టుకున్న విశ్వమాత ఆవిడ. అందుకనే గావో విశ్వస్య మాత. ఇంకొకటి సైన్స్ ప్రకారంగా మాట్లాడితే విశ్వంలో ఉండే శక్తిని తీసుకుని కెరిటిన్ అనే ఒక రసాయనాన్ని తయారు చేసి ఆ కెరిటిన్ అనే దాన్ని తీసుకుని దాని కడుపులో 4 ఛాంబర్స్ ఉంటాయి. ఈ ఛాంబర్స్లో ఉండే దానిలో మిక్సింగ్ చేసిన దాని దగ్గర నుంచి కిందకి పాలల్లో లేత పసుపచ్చ రంగులో మనకి పాలు ఉంటాయి. దీనిలో కెరిటిన్ కలుస్తుంది. దాని మూత్రంలో కెరిటిన్ ఉంటుంది. ఈ మధ్య శాస్త్రజ్ఞులు ఆ కెరిటిన్ మూలాన ఆవు మూత్రంలో బంగారం ఉంది అని చెప్పి కనిపెట్టడం జరిగింది. అంటే మనం తాగే పాలు వజ్రకాయము మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది. మనకు ఆయుర్వేదంలో కూడా బంగారంతో తాపడం చేసి ఇచ్చే మందుల్లో ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదానికి ఆవుకి దగ్గర సంబంధం ఉంది. అలాగే A1 A2ని ఇది డివైడ్ చేయటం మూలాన A2 మిల్క్కి అత్యంత ప్రాధాన్యత. వేరే వేరే దేశాల్లో ఎవరైతే ఆరోగ్యము ఆనందం కోరుకుంటున్నారో వాళ్ళు A2కి వెళ్తున్నారు. డబ్బు తక్కువ పెట్టినా కానీ రోగాలను కొని తెచ్చుకునే వాళ్ళేమో A1కి వెళ్తున్నారు. అందుకు మనం గనక కొద్దిగా ఆధ్యాత్మికంగా వెళ్తే యమధర్మరాజు వాహనం ఏంటి? దున్నపోతు. దాని బిడ్డలు ఎవరు? బర్రెలు. అంటే మనం తాగే పాలు బర్రె పాలు. అంటే ఈ పాలు తాగటం మూలాన మనం వీఆర్ నియర్ టు ది డెత్. చావుకి దగ్గరగా వెళ్ళాలంటే ఇది మార్గం. బర్రెపాలు తాగు. నువ్వు కృష్ణుడు ఏం తాగాడు? ఆవు పాలే. ఆయన అమృతత్వంగా నేనే గురువుని, నేనే మొత్తం విశ్వానికి నేనే దేవుణ్ణి అని చెప్పుకోగలిగే స్థాయి గోమాత మూలాన వచ్చింది. అందుకని దీన్ని రిఫరెన్స్ ఏంటంటే లలితా సహస్రనామంలో గోమాత గురునిధి అక్కడ మీకు
లలితా సహస్రనామంలో గోమాత గుణని గురుమూర్తిర్గుణనిధి గోమాత గుహజన్మభు. ఓకే. గురునిధి గురుమూర్తిర్గుణనిధి గోమాత గుహజన్మభు అని చెప్తారు. అంటే గోమాత ఏం చేస్తుంది అంటే గుణనిధిని చేస్తుందిట. ఓకే. గుణనిధి ఏం చేస్తాడంటే గురుమూర్తిగా మారుతాడట. ఓకే. అందుకని ఈయన విశ్వగురువు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం. అవును. సో గోమాతను పట్టుకున్నవాడు విశ్వగురు. ఎందుకంటే గోమాత ఎవరో కాదు, శ్రీమాతే గోమాతగా మారింది. ఓకే. అందుమూలాన మనకి అంటే మన వాంగ్మయం కూడా మనకి నేర్పింది అదే. వాస్తవం. అలాంటిది గోమాత యొక్క వైభవంలో ఆ పాలని పట్టుకోవటం మూలాన అమృతత్వాన్ని పొందుతాం. అంటే మన ఇచ్ఛామరణం చాలేరా చాలు ఈ జీవితం అనుకుంటే వెళ్ళిపోవచ్చు. రోగాల బారి పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు, బుద్ధిని కాపాడుకోవచ్చు, ఆలోచనలు కాపాడుకోవచ్చు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు. ఇవాళ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తున్నాం కాదు, మెంటల్ బ్యాలెన్స్ చూడటంలా మనం. చూడట్లేదు. మీరు అన్నట్టుగా ఈ బర్రెపాలు ఇవన్నీ తాగి కూడా మనిషి బర్రెలా తయారైపోతున్నాడు. లిథార్జిక్ అంటాం. అవును. అదే బురద చూడంగానే బర్రెలు దానిలో బురదలో పడుకుంటది. అది ఎప్పటికీ లేవదు, అలర్ట్గా ఉండలేడు. 3ంటికి లేవమంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవలేడు. ఇవన్నీ కారణాలు ఏంటంటే బాడీ ఈజ్ నాట్ అకస్టమ్డ్ టు దట్. దీనికి బ్రిటిషర్స్ ఏం చేశారంటే దీన్ని చంపాలంటే, ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చిదాన్ని చేయాలి. ఆవు పాలు వేడి, ఆవు పాలు వేడి, ఆవు పాలు వేడి అని చెప్పి మనుషుల్లోకి పెట్టి టీ అనే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి ఆ టీ ద్వారా ఏం చేశారు, ఈ టీ ఆవు పాలతో బాగుండదు బర్రె పాలతో బాగుంటుందని ఈ బర్రెల్ని అడవుల్లోంచి తీసుకొచ్చి ఆ సాంప్రదాయాన్ని మనకి నేర్పారు. అందుకని మనకేం చేశారు, దసరాల్లో మహిషాసుర మర్దిని అని చూపించారు. మహిషం అంటే దున్నపోతు. దున్నపోతుని మదించండి రా, వర్ధన చేయకండి రా అని అమ్మవారు కూడా చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాం. ఈ బుర్రలో మనకి 24 గంటలు ఈ మహిషం అంటే దున్నపోతనే పాయింట్ కన్నా మనకి తెలియట్లా. వాస్తవం. ఇంకోటి ఇక్కడ మీరు అన్నట్టు చిన్నపిల్లలకి తల్లిపాలు తర్వాత ఆవు పాలే శ్రేష్టమని సైంటిస్టులు చెప్తా ఉన్నారు, మనం కూడా ఆచరిస్తూ ఉన్నాము. ఇక్కడ ఆవు పాలను పక్కన పెట్టేసి మీరు అన్నట్టుగా పక్కన పెట్టేసి వాళ్ళ బర్రెపాలను ఇచ్చేసి డైజెస్టివ్ సిస్టంలో కూడా దెబ్బతినిపోయింది. అంటే పూర్తిగా ఏదైతే మనం గేదె పాలు వాడడం వల్ల, జెర్సీ ఆవు వాడడం వల్ల మనిషి క్షీణించిపోతా ఉన్నాడు, ఆయుర్వేద తగ్గిపోయింది కూడా. మీకు ఇంకొక విశేషం చెప్తాను. ఇవాళ మెడికల్ మాఫియా ఎంత భారతదేశంలో విచ్చలబెడతానని వచ్చిందంటే సిజేరియన్ పిల్లలే తప్ప ప్రసూతి పిల్లలు లేరు. వాస్తవం. సిజేరియన్ పిల్లలు అంటే ఏంటి, ప్రసూతి పిల్లలు అంటే ఏమిటి? నా వరకు నా జనరేషన్కి ప్రసూతి పిల్లలమే. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా సిజేరియన్ పిల్లలు, కడుపు కోత పిల్లలు. కడుపు కోస్తే కానీ బయటికి రావట్లే వీళ్ళు పెరిగిన తర్వాత కూడా వీళ్ళకి మిగిలేది కడుపు కోతే. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనకి ఊళ్ళల్లో ముసలమ్మలు ఆవిడ వచ్చి ఈ పిల్లాడి ప్రసవానికి సాయం చేసేవాళ్ళు. వాళ్ళు ఏ ఎంబీబీఎస్లు ఎంఎస్లు వాళ్ళేం చదువుకోవాలా, మరి వాళ్ళు ఎలాగా ఈ డెలివరీ చేసేవాళ్ళు అంటే తాజాగా ఆవు పేడ 10 గ్రాములు నీళ్ళల్లో కలిపి తాగించేవాళ్ళు నొప్పులు వచ్చేటప్పుడు. సుఖప్రసవం జరిగేది. ఇవాళ టెక్నాలజీ మారింది, అన్నీ మారిపోయినాయి. సిజేరియన్ చేయాల్సిందేనండి. అంటే ఏంటి, ఈ సిజేరియన్ చేయటం మూలాన ఒక 10 ఏళ్ల తర్వాత వీళ్ళ వెనకాల ఏదైతే ఈ వెన్నుపూస పనికి రాకుండా వీళ్ళని చాలా విధంగా ఇదివరకు రోజుల్లో ఆ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు కట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, చెందేవాళ్ళు. వాళ్ళు ఆరోగ్యం కదలకుండా మోకాళ్ళ నొప్పులు, చేతులు ఏవి కన్ను పన్ను కదలకుండా బతికారు. ఇవాళ కాలమానంలో ఎప్పుడైతే గోమాతను దూరం చేసుకున్నామో ఆరోగ్యం దూరం అయిపోయింది, ఆనందం దూరం అయిపోయింది, అపోలో దగ్గర అయిపోయింది. ఈ ఆస్తులన్నీ అపోలోకి ఇస్తున్నాం, పక్కాడివి కూడా తెచ్చి అప్పు చేసి కూడా ఇస్తున్నాం. ఏదో నమ్మకం, బతుకుతాడనే నమ్మకం. అయితే ఇక్కడ మీరు అంటే ఏదైతే ఇప్పుడు మనం గోమాత గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మతం కాకుండా వ్యవసాయానికి అంటే ఈ ఒక పర్యావరణానికి గోవుకి ఉన్నటువంటి సంబంధం చూసుకుంటే మనము గోవు వల్ల కలిగేటువంటి లాభాలే చాలా ఉన్నాయి. ఇప్పుడు గోవును దూరం చేసుకోవడం వల్ల ఇక్కడ మనిషి ఆరోగ్యం పోయింది, తర్వాత అస్తిత్వం పోయింది. ఇప్పుడు వచ్చేటువంటి తరాల వారికి గోవు అంటే కూడా తెలియని పరిస్థితి ఉంది. మేము బాధపడేది ఏంటంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు, చట్టాలు ఉన్నప్పుడు, చట్టాలని ఈ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ రంగ వ్యవస్థలు కానీ, పోలీస్ శాఖ కానీ, జిహెచ్ఎంసీ కానీ, వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ ఒక సీరియస్నెస్ని తీసుకొని ఉన్న చట్టం ఇదే,
రూల్ అనేది రూలే, మేము ఇలాగే పాటిస్తామనే పద్ధతిలో ఉంటే ఇన్ని కష్టాలు లేవు. వాస్తవం. రూల్ లేకుండా అంటే దీన్ని మానవాళికి ఉపయోగపడేది. ఇప్పుడు ఒక పందిని చంపి నేను మసీదులో పడేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎలా ఊరుకుంటారు? వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బ కొట్టినట్టు, వాళ్ళ మొత్తం వాళ్ళ వ్యవస్థనే నాశనం అయిపోయినట్టుగా భావిస్తారా? భావించరా? మరి ఇన్ని గోవులు చనిపోతుంటే హిందువులు ఎందుకు స్పందించట్లేదు? స్పందించవలసిన అవసరం ఉంది. నువ్వు రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేయొద్దు, నీ యొక్క సెల్ ఫోన్ తీసుకో. గోవుల్ని నాశనం చేస్తే మేము ఊరుకోము అనే ఒక్క మాట నువ్వు అన్నం తింటున్నావు కదా. వాస్తవం. మీకు ఇంకొక విషయం చెప్తా. భయంతో కూడిన భక్తి టన్నులు ఉండి గుళ్ళకు పోయే భక్తులు లక్షలు కోట్లలో ఉన్నారు. జ్ఞానంతో కూడిన భక్తి ఉన్నవాడు అంశు కూడా లేడు. ఎందుకంటే శివుడికి ఆరాధ్యము, ధర్మానికి ప్రతీకైన నందుల్ని చంపుతుంటే శివాలయంకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే శని పట్టడు అనుకునేవాడు ఇక్కడ వీళ్ళు పట్టించే గతిని గుర్తించి ప్రతిఘటించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు గో అనేది ఒక ప్రత్యక్ష దైవం, సర్వదేవతా సమాహారం. ఎందుకంటే వైద్య రంగంలో ఉపయోగపడుతోంది. మీకు ఇంకొక విశేషం చెప్తానండి. ఆయుర్వేదానికి, వ్యవసాయానికి ఇవాళ మనము ఇటుకలు తయారవుతున్నాయి, ఆవు పేడతో ఇటుకలు తయారవుతున్నాయి, రంగులు తయారవుతున్నాయి, బట్టలు తయారవుతున్నాయి, గ్యాస్ తయారవుతోంది, ఎరువులు తయారవుతున్నాయి. ఇంకా మీకు విశేషంగా చెప్పాలంటే ఇవాళ జపాన్లో మిథేన్ గ్యాస్ని లిక్విడ్గా చేసి రాకెట్లలో ఇంధనంగా చేసి పంపిస్తున్నారు. ఇవాళ వాళ్ళ ఖర్జూర పంటలు పండకపోతే మన దగ్గర నుంచి ఆవు పేడ రోజుకి మనకి సంవత్సరానికి 3,000 నుంచి 4,000 టన్నులు, 3,000-4,000 రూపాయల పేడని ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. అంటే ఎక్స్పోర్ట్గా అవకాశం ఉన్నది. ఇంకోటి పర్యావరణాన్ని ఎట్లా పరిరక్షిస్తోంది అంటే వేస్ట్ ఇన్ వెల్త్గా మార్చి మనకి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్స్ని తగ్గించుకుంటున్నాం. ఇన్ని రకాలు ఉండి ఆరోగ్య శాస్త్రం ఉంది, సామాజిక శాస్త్రం ఉంది, పర్యావరణ పరిరక్షణ ఉంది. ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేసి ఆవు దీంతో వేస్తున్నారు. అదే ఆవు పేడతో చేసిన విగ్రహాలు నీళ్ళల్లో వేస్తే, ఆవు పేడతో వేస్తే, ఎందుకంటే చట్టం ఉంది దానికి. ఏ చట్టం ఉంది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నీళ్ళలో వేయరాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కండిషన్ ఉంది. మరి వేస్తున్నారు. ప్రతిఘటించే వాళ్ళు లేడే. తప్పు కదా. ఎందుకు తప్పు? దీని మూలాన దానికి ఉండే కలర్స్ మూలాన దానిలో ఉండే జలచరాలు చచ్చిపోతాయి. చచ్చిపోయిన ఆహారాన్ని మనం తింటున్నాం, మనకు రోగాలు వస్తున్నాయి, మనం హాస్పిటల్లో పోతున్నాం. దీన్ని ఏంటో ఐడెంటిఫై చేయడానికి కొంతకాలం పడుతోంది. అంటే ఇన్బ్యాలెన్స్ ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేయటంలా మనం చేస్తున్నాం. మనం చేసే తప్పుకి ప్రభుత్వాలను అంటాం కూడా తప్పు అవుతుంది. ప్రభుత్వాలు ఆ చట్టాలను ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఉన్నవి వాళ్ళు పాటించట్లా. ఇక్కడ ప్రభుత్వాలు అవగాహన రాహిత్యం కూడా కనబడుతుంది కదా. తప్పకుండా. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణం దెబ్బతీస్తుంది అంటున్నారు, తర్వాత గోవు వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ప్రభుత్వమే ఈ యొక్క పబ్లిసిటీ ఎందుకు చేయట్లేదు? మీకు ఇక్కడ ప్రాబ్లము ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రాబ్లం ఏమిటంటే నీతి ఆయోగ్ లాగా గోసేవా ఆయోగ్ అనేది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో లేదు. అంటే మనం ఎన్నుకున్న ప్రతినిధులు అందరూ కలిసి ఒక గెజిట్ చేయాలి. గెజిట్ చేయటం మూలం దీనికి ఒక కమిషనర్ ఉంటాడు, దీనికి ఒక బడ్జెట్ ఉంటుంది, దీనికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అందరూ ఎన్రోల్ అవుతారు, దీనికి గ్రాంట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి. ఇవాళ మీరు పందుల పెంపకానికి లోన్ ఉంది, కోళ్ల పెంపకానికి లోన్ ఉంది. మీరు జెర్సీ ఆవులను పెంచుతామంటే లోన్ ఇస్తాడు. దేశీ ఆవులు అంటే లోన్ ఇచ్చే బ్యాంకులు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడ దానివల్ల ఆవుల వల్ల జరిగేటువంటి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పందులకు లోన్లు ఇస్తూ ఉన్నారు, గొర్రెలకు లోన్లు ఇస్తూ ఉన్నారు, కోళ్ల ఫారంకు లోన్లు ఇస్తూ ఉన్నారు. దేశవాళీ ఆవులకి ఇక్కడ ఎలాంటి లోన్లు లేవు, ఎలాంటి ఇది లేదు. ఇక్కడ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వానికి అవగాహన చెప్పేది ఎవరు చెప్పాలి? వాళ్ళు 5 ఏళ్ళు మనం ఓట్లేస్తే గెలిచిన వాడికి మనం చెప్పాలి కదా. అయితే మనం చెప్పాలంటే ఇక్కడ హిందువులు అనేవాళ్ళు ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఉంది. హిందువులంతా కలిసికట్టుగా ఉండి మనం చెప్తే వినే వాళ్ళకి ఓటేస్తే అవగాహన, సామాజిక స్పృహ ఉండి గోవు మూలాన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ గోవుని పరిరక్షించుకుంటే ధర్మం పరిరక్షింపబడి, ఎందుకంటే సనాతన ధర్మం ఒకటే చెప్తుంది, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు.
విశ్వస్య కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది సనాతన ధర్మం. ఇంతకన్నా వేరే చెప్తాం. దీనిలో ప్రాణిషు సద్భావనాస్తు అంటే ఏంటి? అన్ని ప్రాణుల్లోనూ మనం సన్మార్గంగాను వాటిని రక్షించాలి, గౌరవించాలని చెప్తోంది. మరి రక్షణ జరగట్లేదుగా. ఇప్పుడు చాలా గొప్ప విషయాలు చెప్పారు. చివరిగా నేను ఏమడుగుతానంటే మిమ్మల్ని, చట్టాలని అమలు పరచాలంటే మనం ఎలాంటి ఉద్యమాలు చేయాలంటారు? వాటి మీద మన హిందూ సమాజానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మనం ఈ చర్చ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వచ్చు? అందరికీ వాళ్ళకి ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్కి వాళ్ళ చట్టాలు ఏమిటో వాళ్ళందరికీ హ్యాండ్ బుక్ లాగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇంకొకటి దానిలో లిమిటెడ్ పీపుల్ ఎవడ పడితే వాడు కాగితాలు రాసిచ్చి సంతకాలు కొట్టేసి డబ్బులు కొట్టేసే వ్యవస్థని ముందు రూపుమాపాలి. అది ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. ట్రాన్స్పోర్ట్ రూల్స్ని పాటించకపోతే ఆర్టీఓ యొక్క కమిషనర్ని పట్టుకునే పరిస్థితుల్లో ఉండాలి. చెక్ పోస్టుల్లో వెళ్తున్నవి ఏమిటి? ఇప్పుడు ఇవాళ బండికి వెళ్ళిపోతుంటే వీడు ఎన్ని చనాలు ఉన్నాయని చెప్పగలిగే టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ ఊళ్ళకి ఆధార్ కార్డుతో ఐడెంటిటీ ఏ ఊరు నుంచి తెస్తున్నాడో చెప్పగలిగే స్థాయిలో టెక్నాలజీని పట్టు రావాలి. ఉంది ఆల్రెడీ. అది ఉన్నదాన్ని అమలు పరచట్లేదు కదా. అమలు పరచాలి కదా. ఇప్పుడు ఇవన్నీ లేవా? అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో గోవు ఒక చోట నుంచి ఒక చోటకి రావాలి అంటేనే చాలా కష్టతరం అవుతుంది. ఇవి అవగాహన అంటే మామూలు సామాన్య ప్రజలకు అవగాహన లేదు, ప్రభుత్వాలకు తెలిసినా పట్టించుకోవటం లేదు. ఇది ఒక అద్వైతంలాగా ఉంది. నాకు తెలియదు, మీకు తెలిసినా మీరు చెప్పరు, ఇక నేను ఎక్కడ పోతాను, మీరు ఎక్కడ పోతారు. కాబట్టి ఇది ఓపెన్. ఇదేంటంటే గోరక్షణ చట్టాలు ప్రతి ఒక్కళ్ళకి ఒక హ్యాండ్ బుక్గా ఉండాలి. ఇవాళ నేను ఐడిల్ మ్యాన్ అండి, కామన్ మ్యాన్ని పోలీసులతో నేను పోరాటం చేయలేనని అక్కర్లా. మనమే ఒక ఫార్మెట్ ఇస్తాం, ట్రక్ నెంబరు అది ఇది రాసేసి, స్వామి నేను చూసా విట్నెస్ వీడు అని సంతకం పెట్టి ఎఫ్ఐఆర్ చేస్తావా చేయవా, అది కూడా వీడియోతో చెయ్యను అనేది కూడా రికార్డ్ చేసుకుంటే ఎందుకు చేయడం వాడి మీద చేసే పరిస్థితి. ఇవాళ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి. ఇవాళ మనం ఏదో మనకు తెలిసింది నినాదాలు వివాదాలతో పనులు పరిష్కారం కావు. సమయస్ఫూర్తితోనూ టెక్నాలజీని వాడుకుంటూను ఉన్న చట్టాల పరిధుల్లో ఏ విధంగా మనం దీన్ని సానుకూలంగా తీసుకోవచ్చో. రెండోది అవగాహన రావాలి, పరమత సహనం కావాలి. వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. వాళ్ళ పెద్దవాళ్ళని పోలీసులు కూడా పిలిచి మీరు ఇలా చేస్తే వాళ్ళు ఎలా చేస్తారనే విషయాలను వాళ్ళు చెప్పగలిగే ఇది ప్రభుత్వాల్లో పాలకులు అంటే ముఖ్యంగా సీఎం లాంటి వాడు పిలిచి చెప్పాల్సిన విషయం. ఏదో ఎస్పీఓ సిపిఓ ఇంకోడో చెప్పే పరిస్థితి కాదు. స్వామి వాళ్ళ మనోగతం విన్నాం, మీ మనోగతం వింటున్నాం, మీరు ఈ పని చేయొద్దని శాసించగలిగేవాడే పాలకుడు అవుతాడు, కానీ యాచించేవాడు పాలకుడు కాడు. కాబట్టి యాచన మాని శాసించే పరిస్థితుల్లో పాలకులు కావాలి. చాలా సంతోషం అండి. మీరు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, గోవు వల్ల కలిగేటువంటి లాభాలు, ఈ ప్రకృతికి గోవుకున్నటువంటి సంబంధాలు, ఇలా చాలా విషయాలు మన ప్రేక్షకులు తెలియపరిచారు. చాలా సంతోషము. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్.